హలో నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్య జరుగుతున్న ఇష్యూస్ గురించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. సో సార్, ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య అసలు దేనికోసం ఈ గొడవ మొదలైందంటారు? ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య గట్టు పంచాయితీ అయితే లేదు. ఇజ్రాయెల్ అనేటువంటి దేశాన్ని ఏర్పాటు చేయడానికి అరబ్ ప్రాంతంలో పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్ని ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాలు పాలస్తీనాకు, కొన్ని ప్రాంతాలు ఇజ్రాయెల్కి కేటాయించారు. ఇజ్రాయెల్కి కేటాయించినటువంటి ప్రాంతాలని ఇప్పుడు యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్రమించుకొని వెంటనే, అంటే 1950 దశకంలోనే వెంటనే పాలస్తీనాకి కేటాయించినటువంటి ప్రాంతాలను కూడా ఆక్రమించుకోవడం ప్రారంభించారు. ఏమిటి అంటే అవి మాకు కావాలి, మా రక్షణకి అవి కావాలి అనేటువంటి ఒక దురాక్రమణ. అప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే గడిచినటువంటి 80 సంవత్సరాలుగా 1948లో ఇజ్రాయెల్ పాలస్తీనా ఏర్పాటుకి నిర్ణయిస్తే ఇజ్రాయెల్ ఏర్పడింది, కానీ ఇంతవరకు పాలస్తీనా ఏర్పడలేదు. అందుకని పాలస్తీనా ఏర్పాటు కావాలి, మా ప్రాంతాలు మాకు రావాలి అని చెప్పేసి పాలస్తీనాలో ఉన్నటువంటి అరబ్బులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళని తరిమేస్తున్నారు, వాళ్ళ ప్రాంతాల నుంచి తరిమేస్తున్నారు, వాళ్ళ చుట్టూ కంచెలు బిగించి ఇవన్నీ చేస్తుంటే దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటానికి ఇరాన్ కావచ్చు, లేదా సిరియా కావచ్చు, లేదా కొంతకాలం పాటు ఈజిప్టు, ఇట్లాంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ వాళ్ళకి మద్దతు ఇచ్చాయి. ఆ దేశాలన్నింటి మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంది. దాడులు చేసి కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకుంటూ ఉంది. దానికి అమెరికా మద్దతు. ఎందుకు ఇజ్రాయెల్కి మద్దతు అంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చమురు సంపదల్ని దోచుకోవాలంటే ఇరాన్, ఇరాక్ ఆటంకంగా ఉన్నాయి. అందుకని వాటిని అదుపులోకి తెచ్చుకోవాలంటే ఒక ఇజ్రాయెల్ అనేటువంటి ఒక గూండాని అక్కడ తయారు చేసి వాడిని బలపరిచి బస్తీ మీద సవాల్ అన్నట్టుగా ఆ దేశాలన్నింటి మీద చేస్తున్నారు. అది అసలైనటువంటి కారణం. దాని కొనసాగింపుగానే ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య ఇప్పుడు ఈ వివాదం అనేటువంటిది. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ కి మధ్యలో అమెరికా తలదూర్చడానికి మెయిన్ రీజన్ ఇదే అంటారా? ఇజ్రాయెల్ అనేటువంటిది ఒక ఏజెంట్. అసలైనటువంటి ఓనరు అమెరికా. దాని ప్రయోజనాల కోసం ఇజ్రాయెల్ని ఒక గూండాగా, అందుకే ఒక గూండా అన్నది అందుకే, ఒక గూండాని, ఒక ఓనర్ ఒక గూండాని పంపించి ఇల్లు ఖాళీ చేయించినట్టుగా వాడి పర్పస్ వాడికి నెరవేరుతుంది, ఇంకొక పర్పస్ ఓనర్కి నెరవేరుతుంది. అది పరిస్థితి. ఓకే. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ని చంపవలసిన కారణం ఏంటంటారు? అసలు ఇరాన్ సుప్రీం లీడర్ని ఎందుకు చంపాలి అంటే 1953కి మనం వెళ్ళాలి. ఆదిత్య 369 సినిమా మాదిరి వెనక్కి వెళ్తే అప్పుడు ఇరాన్లో అమెరికాను వ్యతిరేకించేటువంటి ప్రభుత్వం ఏర్పడింది 1953లో. ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలన్నా, అక్కడ ఉన్నటువంటి చమురు సంపదల్ని దోచుకోవాలన్నా కానీ వ్యతిరేకించేటువంటి ప్రభుత్వాలు ఉండకూడదు. అందుకని ఆ ప్రభుత్వం మీద కుట్ర చేసి ఆ ప్రభుత్వాన్ని కూల్చివేసి ఇరాన్ షా అనేటువంటి రాజుని ప్రతిష్ఠించారు. ఆ 53 నుంచి 1979 వరకు ఆ ఇరాన్ షా పరిపాలనలో సాగించాడు. వాడు ఒక డిక్టేటర్, ప్రజల్ని అణిచివేశాడు. దానికి వ్యతిరేకంగా సాగినటువంటి ఉద్యమానికి అనేక మంది ఉద్యమించారు. దానిలో అయాతుల్లా ఖొమైనీ అనేటువంటి ఒక మత నాయకుడు ప్రధానంగా ముందుకొచ్చి 1979లో ఆ ఇరాన్ షా అనేవాడిని కూల్చివేసి అతను సుప్రీం లీడర్గా అధికారానికి వచ్చాడు. అతను వయసు అయిపోయి 1989లో అతను మరణించాడు. ఖొమైనీ మరణించినటువంటి స్థానంలో నిన్న ఎవరైతే హత్యకు గురయ్యాడో అలీ ఖమేనీ, 2 పేర్లు ఖమేనీ, అతన్ని చంపేయాలి. ఎందుకంటే అతను కూడా గతంలో ఉన్నటువంటి ఖొమైనీ మాదిరి అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాడు. అతన్ని చంపేయాలి అనేటువంటిది ఒకటి. రెండోది, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి అణు శుద్ధి కేంద్రాన్ని కూడా ధ్వంసం చేయాలి. ఇట్లా రకరకాల ప్రయోజనాలు దీనిలో ఇమిడి ఉన్నాయి. అందుకని ప్రధానమైనటువంటి ఆటంకంగా ఉన్నాడు కనుక ఖమేనీని మేము చంపేశారు. ప్రపంచానికి పెట్రోల్, డీజిల్ సరఫరా చేసేటువంటి ప్రాంతాలు పర్షియన్ గల్ఫ్, ఓమన్ గల్ఫ్ అంటారు. ఈ 2 ప్రాంతాలకి అటు ఇటు ఉన్నటువంటి దేశాలు గల్ఫ్ దేశాలను అంటారు వాటిని. ఇటువైపు ఏమన్నా
ఇరాక్, ఇరాన్ ఉన్నాయి. అవన్నీ కూడా చమురు ఉన్నాయి. అవి కాకుండా వెనిజులా ఒకటి ప్రధానమైనటువంటి చమురువి. ఇంకా మిగతా దేశాల్లో కొంచెం కొంచెం చమురు ఉన్నది. రష్యాలో చమురు ఎక్కువ ఉంది, అమెరికాలో కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచానికి అవసరమైనటువంటి ముడి చమురు, అదేవిధంగా గ్యాసు 20% ఈ పర్షియన్ గల్ఫ్ నుంచి, ఆ పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి దేశాల నుంచి ముఖ్యంగా ఆసియా దేశాలకి వస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నింటి మీద ఆక్రమించుకోవడానికి అమెరికా అంటే వాళ్ళ కంపెనీలన్నింటినీ పెట్టి అక్కడ ఉన్నటువంటి చమురు సంపదలన్నీ వాళ్లే అమ్ముకొని లాభాలు సంపాదించాలనేటువంటిది అది. ఆ క్రమంలో ఇరాన్కి అమెరికాకి మధ్య వైరం తలెత్తింది. ఆ వైరం తలెత్తినప్పుడు మిగిలినటువంటి గల్ఫ్ దేశాలు ఇరాన్ వాళ్ళు ఎక్కడ తమ మీద దాడి చేస్తారని కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా భయంతో కావచ్చు, లేదా అమెరికాకి లొంగి కావచ్చు, అవన్నీ కూడా అమెరికా పక్షాన ఉన్నాయి. ఆ అమెరికా పక్షాన ఉండటమే కాకుండా అమెరికా సైనిక స్థావరాలన్నీ కూడా ఇప్పుడు ఖతార్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, అబుదాబి, ఇటువంటి ఇవన్నీ ఉన్నాయి కదా, సౌదీ అరేబియా, ఈ దేశాలన్నింటి అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు వివాదం వచ్చింది కనుక గత కొద్ది నెలలుగా మేము ఖమేనీని చంపేస్తాము, ఇరాన్ని దెబ్బతీస్తాము అని చెప్తున్నటువంటి క్రమంలో మీరు మా మీద కనుక యుద్ధం చేసేట్లయితే మేము ఈ నౌకలు రవాణా చేసేటువంటి హార్ముజ్ జలసంధిని మేము ఆపేస్తాము. అదేవిధంగా మా మీదకి కనుక దాడి చేస్తే ఎక్కడైతే అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయో వాటన్నింటి మీద కూడా మేము దాడి చేస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇప్పుడు మొన్న శుక్రవారం నాడు అమెరికా ఏకపక్షంగా దాడులు ప్రారంభించాయి. దానికి ప్రతిగా వీళ్ళు ఆ నౌక తిరిగేటువంటి జలసంధిని దిగ్బంధనం చేశారు. అంటే అటువైపు ఎవరన్నా వస్తే కాళ్ళు ఎరగొడతాం అన్నట్టుగా నౌకలు వస్తే వాటి అన్నింటిని కూడా ముంచేస్తాము, కాల్ చేస్తాము అనేటి వాళ్ళు చెప్పారు. అదే చేస్తున్నారు. మిగిలినటువంటి దేశాల్లో ఉన్నటువంటి సైనిక స్థావరాల మీద కూడా వీళ్ళు దాడి చేస్తున్నారు. అయితే మిగతా దేశాలన్నీ ఏమంటున్నాయి, మా మీద దాడి చేస్తున్నాయి అంటున్నారు. వాళ్ళ మీద దాడి చేయటం కాదు, వాళ్ళ సైనిక స్థావరాలను ఉపయోగించుకొని ఇరాన్ మీద దాడి చేస్తుంది కనుక వాటి మీద దాడి చేస్తున్నారు. ఆ క్రమంలో కొన్ని వాళ్ళ ఆస్తులు కూడా ఓకే. అయితే మోడీ ఇజ్రాయెల్ పర్యటన తర్వాత ఈ దాడులు మొదలయ్యాయి అంటున్నారు. దీన్ని ఎలా తీసుకోవాలంటారు? దీనికి సంబంధించి రెండు అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటేమో యాదృచ్ఛికంగా జరిగింది అనేటువంటిది ఒకటైతే, రెండోది ఇరాన్ మీద దాడి చేసేటువంటి అవకాశం ఉందని తెలిసే నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళారు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. మనం దేన్ని కొట్టిపారేయలేము. ఆయన వెళ్ళారు, వచ్చి తిరిగిన వెంటనే యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత మరి తటస్థంగా ఉన్నాను అని చెప్పేటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఇజ్రాయెల్తో మాట్లాడారు, నెతన్యాహుతోటి, లేదా గల్ఫ్ దేశాల వాళ్ళతో మాట్లాడారు ఫోన్లో. మరి ఇరాన్తో ఎందుకు మాట్లాడలేదు? ఇదో ప్రశ్న. అంటే మీరు ఇరాన్కి వ్యతిరేకంగా ఉన్నారు, ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉన్నారని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ యుద్ధం వలన భారతదేశానికి వచ్చే నష్టం ఏమిటి, వచ్చే ఇబ్బందులు ఏమిటి అనేటువంటిది ప్రధానంగా మన మీడియాలో, మన దేశంలో చర్చ జరుగుతుంది. ఏ దేశంలో అయినా అంతే జరుగుతుంది. అంటే ఈ యుద్ధ ప్రభావం మన దాని మీద ఎలా ఉండబోతుంది? అదే ప్రస్తుతం మనం గల్ఫ్ దేశాల నుంచి రోజుకి 26 లక్షల పీపాల చమురు దిగుమతి చేసుకుంటున్నాం. 26 లక్షలు అంటే మన అవసరాల్లో 40% మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ హార్ముజ్ జలసంధిని మూసేసినందువలన ఆ నౌకలన్నీ కూడా, చమురు ట్యాంకర్లన్నీ కూడా నిలిచిపోయాయి. ప్రయాణించడానికి లేదు. ప్రయాణిస్తే వాళ్ళు కాల్ చేస్తారు. అందుకని ఆ సరఫరా అంతా నిలిచిపోయింది. ఆ సరఫరా నిలిచిపోతే మరి మనకు ప్రత్యామ్నాయంగా ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ప్రత్యామ్నాయంగా వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రత్యామ్నాయంగా రావాలంటే ఇతర దేశాల నుంచి ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాలి. ఆఫ్రికా కేఫ్, గుడ్ హోప్ ఆగ్రమ్ అంటారు, అటు నుంచి తిరిగి రావాలి. ఇప్పుడు ఈ హార్ముజ్ జలసంధి ద్వారా 2000 కిలోమీటర్లో 2500 కిలోమీటర్లో మనకి దగ్గర. అదే చుట్టూ తిరిగి రావాలంటే 20,000 కిలోమీటర్లు తిరిగి రావాలి. 5 రోజులు 10 రోజుల్లో వచ్చేటువంటిది 40 రోజులు 50 రోజులు పడుతుంది ట్రాన్స్పోర్ట్ కాస్ట్. అందుకని ఆ విధంగా ఒక మన దేశానికే కాదు, ఇంకా సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి జపాన్కి కానీ, లేకపోతే ఇండోనేషియా కానీ, ఇవన్నీ మనకంటే ఇంకా దూరం కదా, అందుకని వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది.
ఓకే. అది మన సో దేశం మీద పడేటువంటి ప్రభావం. దీనివల్ల పెట్రోల్ డీజిల్ కాస్ట్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కాకుండా ఈ సంక్షోభం కారణంగా ఈ గల్ఫ్ దేశాల్లో పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తులన్నీ కూడా నిలిచిపోతున్నాయి. నిలిచిపోయినప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది కనుక ముడి చమురు రేట్లు పెరుగుతున్నాయి. ఓకే. అంటే యుద్ధం ప్రారంభం కావడానికి ముందు గురువారంలో $72 ఉన్నటువంటి ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్, అంటే మిగతా క్రూడ్లు వేరే డిఫరెంట్ రేట్లు ఉంటాయి, మొత్తం మీద ప్రామాణికంగా తీసుకునేది బ్రెంట్ క్రూడ్. అది $72 ఉంటే ఇవాళకి వచ్చేసరికి $84, $85 దాకా పెరిగింది. ఓకే. అది యుద్ధం కొనసాగేట్లయితే డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నట్లు ఇంకొక 4 వారాలు లేదా 5 వారాలు, అంటే నెల లేకపోతే నెలన్నర కనుక కొనసాగేట్లయితే $100 దాకా వెళ్ళొచ్చు అని కొంతమంది, $110, $120 కూడా వెళ్ళొచ్చు అని కొంతమంది చెప్తున్నారు. అంత రేటు పెరిగితే ఆ రేటు మొత్తాన్ని మన మీద గోల్డ్ ఊడగొట్టి మన జేబులను కత్తిరించి మన మీదనే వసూలు చేస్తారు. ఓకే. అది అందుకనే మొత్తం వాళ్ళు కొట్టుకుంటే 140 కోట్ల మంది జనాభాకి ఇది ముప్పు. ఒక్క చమురు ధరలు పెరిగితే మిగిలినటువంటి నిత్యావసర వస్తువులు కూడా పెంచుతారు. మన దేశంలో తెలిసింది కదా, ఎక్కడో ఏదో జరిగితే చమురు ధరలు పెరిగిందంటే ఇక్కడ ఉప్పు ధర కూడా పెంచుతారు. ఉప్పుకి చమురుకి ఏం సంబంధం లేదు. మన వాతావరణం అట్లా ఉంది మన ఇక్కడున్న బిజినెస్ వాళ్ళు. అందుకని ఆ విధంగా మన ప్రజలకి ముఖ్యంగా చాలా నష్టం జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే. అయితే డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధాన్ని ఎంతకాలం సాగించవచ్చు అనుకుంటున్నారు? 5 వారాలు అని చెప్పాడు. ఓకే. మరి ఆ పిచ్చోడు 5 వారాలు చేయొచ్చు, ఇంకా వీలు కాకపోతే ఇంకా కొన్ని వారాలైనా పొడిగించవచ్చు. వాడిదేం పోయింది? వాడి జేబులో ఖర్చు పెట్టేది కాదు కదా. రోజుకి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఇరాన్ మీద దాడులు చేయడానికి. రోజుకి 8,000 కోట్లు. ఓకే. అది ఇంకా పెరగచ్చు. అయితే మిడిల్ ఈస్ట్ దేశంలో మన లక్షలాది భారతీయులు ఉన్నారు కదా, మరి వాళ్ళని కాపాడేలాగా ఏదైనా చేస్తున్నారా? ఎలా? ఇంతవరకు మన కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేదు. ఎలా ఉన్నారు ఏమిటి అని కొన్ని దేశాలతో మాట్లాడింది. ఇక్కడ నరేంద్ర మోడీ సర్కార్ మీద ఉన్నటువంటి ఒక విమర్శ ఏమిటంటే 2022లో అమెరికా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు అప్పుడు అక్కడ దాదాపు 4,000 మందో 3,000 మందో మన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరినీ రప్పించడానికి నా పలుకుబడితోటి యుద్ధాన్ని ఆపేశాను, ఆపించి వాళ్ళందరినీ సురక్షితంగా తీసుకొచ్చాను, విమానాలను పంపించని చెప్పారు. మరి ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో, ఇరాన్తో సహా గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది ఉన్నారు భారతీయులు, అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు. మరి వాళ్ళని తీసుకురావడానికి ఏ విధమైనటువంటి ప్రకటన ఇంతవరకు చేయలేదు. ఇవాళ మనం 5వ రోజు మాట్లాడుకుంటున్నాం. ఇంతవరకు మరి వాళ్ళని తీసుకొస్తామని కానీ, ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేస్తామని కానీ, లేకపోతే ట్రంప్ తన జిగిని దోస్తు కదా డొనాల్డ్ ట్రంప్, మరి అటువంటి దోస్తుతో మాట్లాడి యుద్ధాన్ని ఆపుతానని కానీ ఎందుకని చెప్పట్లేదు? ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఎందుకు దీన్ని ఆపే పరిస్థితి ఏది లేదంటారా? యుద్ధాలు, ప్రతి యుద్ధం చరిత్రను చూస్తే, రెండో ప్రపంచ యుద్ధమైనా మొదటి ప్రపంచ యుద్ధమైనా అంతకుముందు జరిగినటువంటి యుద్ధాలన్నీ కూడా దేశాలను ఆక్రమించుకొని ఆ దేశాల్లో ఉన్నటువంటి సంపదలను కొల్లగొట్టడానికి జరిగాయి. ఇప్పుడు దేశాలు ఆక్రమించుకోవడానికి, భౌతికంగా ఒక దేశం మరొక దేశాన్ని ఆక్రమించుకునే అవకాశం లేదు గనక మార్కెట్లని కొల్లగొట్టడానికి, ఆ మార్కెట్లతో పాటు ఆయా దేశాల్లో ఉన్నటువంటి సంపదలు, అది విలువైన ఖనిజాలు కావచ్చు, పెట్రోల్ డీజిల్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు. అందుకని ఇప్పుడు మార్కెట్ని ఆక్రమించుకోవడం అంటే ఏమిటి? మీరు వినే ఉంటారు, అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం అని. అంటే వాణిజ్య ఒప్పందం అంటే ఏమిటి? అమెరికా వస్తువుల్ని మన దేశంలో ఉచితంగా అమ్ముకోవచ్చు. వాళ్ళు తీసుకొచ్చి, డొనాల్డ్ ట్రంప్ ఒక గంపలో తీసుకొచ్చి ఉచితంగా అమ్ముకోవచ్చు. దాని మీద మనం ఎలాంటి పన్నులు వేయం. కానీ మన నరేంద్ర మోడీ గారు ఇంకొక గంపలో తాను తీసుకెళ్ళి అమెరికాలో వస్తువులు అమ్ముకోవాలంటే అక్కడ 18% మనం పన్ను కట్టాలి. ఎవరికి లాభం? అమెరికాకి లాభం. అటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అందుకని దేశం ఉన్నా లేకపోయినా వాడి వస్తువులు స్వేచ్ఛగా అమ్ముకోవడానికి ఉన్నప్పుడు భారతదేశంలో అమెరికాకి
మన దేశంతో పని లేదు, మార్కెట్ను ఓపెన్ చేసాం, వచ్చి రండి అమ్ముకోండి, మీరు స్వేచ్ఛగా లాభాలు తీసుకోండి డాలర్లు అని చెప్పి చెప్తున్నాం. అట్లా జరుగుతూ ఉంది. అదే ఇప్పుడు మిగిలిన దేశాల విషయానికి వస్తే అమెరికా ఏం చేస్తూ ఉంది, వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి చమురంతా మాదే, అక్కడి నుంచి మీకు చమురు కావాలంటే మమ్మల్ని అడగండి, మేము అమ్ముతామని చెప్పి చెప్తున్నాడు. అంటే ఆ చమురు బావులన్నింటినీ కూడా ఆక్రమించుకున్నాడు. ఇరాన్లో కూడా అదే విధంగా చమురు బావులు ఉన్నాయి, వాటిని ఆక్రమించుకోవడానికి ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తారు కనుక సైనికంగా ఇరాన్ని పూర్తిగా నాశనం చేయడానికి పూనుకున్నారు.